ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఎవరు ప్రతినిధి? బేసిక్ గా కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కాంగ్రెస్. టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయినాడు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంటే మావాడు అని చెప్పాలి రాజశేఖర్, ఎందుకంటే చనిపోయేంత వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. ఆయన ఏం Yes. పార్టీ మారలేదు. జగన్ గారు విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో మన జరిగిన మీటింగ్ అన్నింటిలో నేను అక్కడ రామారావు విగ్రహం పెడతాను. ఆయన రామారావు గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి మనిషా? రామారావు గారు గొప్ప వ్యక్తి, మనం కాదను, కానీ యువర్ రిప్రజెంటేటివ్ బై కాంగ్రెస్ కదా. రాజశేఖర రెడ్డి Yes. విగ్రహం పెడతాను, చెన్నారెడ్డి విగ్రహం పెడతాను, పివి నరసింహ, ఇది చెప్పట్ల ఆయన. రామారావు విగ్రహం పెడతానంటున్నాడు, ఎవరన్నా అడ్డుకుంటే తొక్కి నారదీస్తానంటున్నాడు. Okay. ఎవరు అడ్డుకోవాలా, ఎవరు రామారావు గారి విగ్రహం పెట్టమని మిమ్మల్ని అడగలేదు, మీరు పెడితే వద్దనేది కూడా ఏం లేదు. ఇంకా ఆడికి పోయారంటే ఫైనాన్స్ డిస్టిక్ అనే, మీకు హైదరాబాద్ లో మన స్టూడియో ఉన్నది కూడా ఫైనాన్స్ డిస్టిక్ ఏరియా కాబట్టి, ఆ ఫైనాన్స్ డిస్టిక్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి. హైటెక్ సిటీ వేరు, మీకు తెలుసు, ఫైనాన్స్ డిస్టిక్ వేరు. మనం Yes. హైదరాబాద్ లో కూర్చుంటే అమెరికాలో ఉండేది ఆ ఫైనాన్స్ డిస్టిక్ లో, అది రాజశేఖర రెడ్డి Yes. గారి కష్టార్జితం. కానీ అట్లాంటి ఫైనాన్స్ డిస్టిక్ లో రామారావు విగ్రహం పెడతానంటాడు, ఏదో పెడితే రాజశేఖర విగ్రహం పెట్టాలి. కానీ ఇవన్నీ ఏం చూస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా తెలుగుదేశం ఓట్లు గుండు గుర్తుగా నాకు పడాలి అని కోరుకుంటున్నాడు. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు మనకి వేస్తారు ఓట్లని. కానీ ఇదేమవుతా ఉంది, ఈ రామారావు గారి జపం రెండు, మా రామోజీరావు గారి ఫిలిం సిటీలో కూర్చొని గురు శిష్యుల్లాగా మాట్లాడుకోవడం, రామోజీరావు గారిని పొగిడేయడం, ఇవన్నీ చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు నేచురల్ గా దూరం అవుతారు కాంగ్రెస్ కి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతారు. అట్లా దగ్గర అవడం ఎందుకు, జగన్ గారితో కొంచెం మంచి, వాళ్ళకి అడిగి ఆల్రెడీ మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇంకొంచెం ఇట్లాంటి చాయ్ కాఫీలు, అప్పుడప్పుడు హాయ్ బాయిలు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడాలి చేసినారనుకోండి, గుండు గుర్తుగా ఈ ఓట్లు నిలబడతాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో సక్సెస్ రేట్ పెంచుకోవడం కోసం ఉంటుంది. అయితే ఇది గ్రేటర్ హైదరాబాద్కే పరిమితం కాదు.